రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో నిధుల గోల్మాల్ జరిగింది. దాదాపు 14,50,00,000 నిధులు దారి మళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అధికారులపై తెలంగాణ సర్కార్ వేటు వేసింది. ఆర్ఐసిఎస్ఈ రమేష్ బాబు, ఈ గురుప్రసాద్, డిప్యూటీ ఈ కృష్ణపై సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఆర్ఐసి ఎండీ జేమ్స్ తో కలిసి భారీ స్కామ్ కి పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. న్యూ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆడిటింగ్ లో అవకతవకలు బయటపడ్డాయి. స్ట్రెఫా ప్రాజెక్ట్ సంస్థకి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్ట్రెఫా ఎండీపై క్రిమినల్ కేసు నమోదుకు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్ట్ పేరుతో థర్డ్ పార్టీకి కార్పొరేషన్ నిధులు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి. ధనలక్ష్మి, రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో ఒక స్కామ్ జరిగింది. నిధుల గోల్మాల్ చేశారు అధికారులు. ముగ్గురు అధికారులను ఈ మేరకు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్ఐసి ఎస్ఈ రమేష్ బాబు, అదేవిధంగా ఈఈ గురుప్రసాద్, డిప్యూటీ ఈఈ కృష్ణలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొత్తానికి ఒకవైపు స్ట్రెఫా ప్రాజెక్ట్ సంస్థకు సంబంధించి థర్డ్ పార్టీకి ఈ నిధులను మళ్లించినట్లుగా ఇటు రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ గుర్తించింది. అయితే తాజాగా దీనికి రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ కు న్యూ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి జరిపిన ఆడిట్ లో ఈ విషయం బయటపడింది. దీంతో దానిపైన విచారణ జరిపించి వీళ్ళను ముగ్గురిని సస్పెండ్ చేశారు. మొత్తానికి ఈ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లో 14,50,00,000 నిధులను గోల్మాల్ చేసినట్లుగా తెలుస్తోంది. వీటన్నిటిపైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ చేపట్టాలని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇందులో భాగంగా కేరళలోని జలవాణి మిషన్ వర్క్స్ కు ఈ స్ట్రెఫా ప్రాజెక్ట్ లిమిటెడ్ కు వర్క్స్ కోసం స్ట్రెఫా ప్రాజెక్ట్ లిమిటెడ్ కు పనులను అప్పగించారు. దీంతో ఆ నిధులు గోల్మాల్ అయ్యాయి. అయితే ఈ గోల్మాల్ వ్యవహారంలో ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను ప్రాథమికంగా గుర్తించినప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ చేసి మరొక నివేదికను ఇవ్వాలంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. మొత్తంగా ఈ అధికారులపై యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని సస్పెండ్ చేయడంతో ఇంకా దీనికి ఎవరెవరు ఉన్నారు, ప్రైవేట్ సంస్థలు ఎవరెవరు ఉన్నారు, వారందరిపైన కూడా త్వరలో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థాంక్యూ చారి.